అయితే ఆమె అనే సినిమా చూసుకుంటే మీరు దాంట్లో సినిమా తీసిన తర్వాత ఒక 6 నెలల పాటు నాతో ఆడవాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు. రాజమౌళి గారి గురించి చెప్పుకుంటే కనుక ఇప్పుడు ఈ రోజు అంటున్నారు అందరూ RRR చేశారని, ఒక బాహుబలి చేశారు, ఒక పాన్ ఇండియా డైరెక్టర్. బట్ మీరు ఆ రోజుల్లోనే ఆయనతో ఒక 3 సినిమాల వరకు అయితే చేశారు కదా. పేరు రావడం చేయటం అది కొన్ని బాగుండని సినిమాలకు కూడా పేరు వస్తాయి. అటు కాదు కానీ సరే, అంటే అప్పుడు ప్రొడ్యూసర్కి ఇప్పుడు ప్రొడ్యూసర్కి మీరు చూస్తే అంటే సినిమాల మీద ఇప్పుడు వస్తున్న సినిమాల మీద మీకు ఒక ఒపీనియన్ ఉంది కదా. సినిమా ప్రొడ్యూసర్కి సినిమా అంటే ఏమిటో తెలుసండి. సినిమా అంటే తెలియని వాళ్ళు సినిమాలు చేస్తారు. టేకులు అయిన తర్వాత ఒక తాగి వచ్చి ఒక చేశారు ఒక టేకు, అది బాగా అంగుళం చేస్తే దాదాపు చేశామని చెప్తారు. మీ నట ప్రతిభకి నవనందులు కొలువుదీరిని 9 నంది అవార్డులు మీరు సొంతం చేసుకున్నారు. ఆ రోజుల్లో సినిమా ప్రభావం ప్రజల మీద ఉండేది. ప్రజల ప్రభావం సినిమా మీద వచ్చింది. డైరెక్టర్స్ అందరూ ఒక దారి అయితే కనుక RGV గారిది, ఒక రామ్ గోపాల్ వర్మ గారిది వేరే దారి యాక్చువల్గా. ఆయన అర్థం చేసుకోవడానికి ఒక సినిమా పట్టింది. మా ఎలక్షన్స్కి ముందు కూడా ఒక చిన్న మీటింగ్ జరిగింది. అంతకుముందు మా ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు అప్పుడు షియాజీ షిండే గారిని అంటుంటే మైక్ కూడా తీసేసుకున్నారు కదా మీ దగ్గర నుంచి వచ్చి. బట్ కాకపోతే మీ వయసు కన్నా రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా ఆ టైంలో. అది వాళ్ళకు ఉండాలండి. బతుకుదాన్ని నన్ను అడుగుతారని వాళ్ళే. నేను అడగ 40 సంవత్సరాల నుంచి నన్ను పెట్టి పోషిస్తున్నట్టు నటుల్లో నన్ను అభిమానం గురించి ఇంత పైకి తీసుకొచ్చినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ పాదాభివందనం. ప్రేక్షకులకు నమస్కారం. నటనకు నిర్వచనం ఆయన, ప్రతిభకు ప్రతిపదార్థం ఆయన. ఆయనే మరెవరో కాదు, లెజెండరీ యాక్టర్ కోట గారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నట జీవిత విశేషాలను మనతో పంచుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే కోట గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? లేదు, ఏదో బాగానే ఉన్నా. కొన్ని వందల సినిమాలు సార్ ఇండియన్ స్క్రీన్ మీద. మీరు ఈ 1000 పాత్ర అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అన్ని రకాల పాత్రలు చేశారు. సో వాటిలో మీకు ఛాలెంజింగ్గా వేసేటప్పుడే ఛాలెంజింగ్ అనిపించిన పాత్ర అంటే ఏం చెప్తారు సార్? ఏముందండి, చేసేటప్పుడు తెలియదు. అది రిజల్ట్ వచ్చిన తర్వాత అందరం మెచ్చుకునే కష్టపడ్డాం అనిపిస్తుంది అంతే. ఈ పాత్ర పలానా పాత్ర అన్నారు, దీన్ని ఎలా చేయాలి, దానికి అసలు అలాంటివి ఎప్పుడు? ఓకే, అది చెప్పడం నేను చేయడమే. అయితే మరి మీకు పూర్తిగా సంతృప్తినిచ్చిన పాత్ర కొన్ని పాత్రలు చేసిన తర్వాత మన నటన జీవితానికి ఇది ఒక మచ్చుతునకలాగా మిగిలితేనే కొన్ని పాత్రలు ఉంటాయి కదా సార్, అలా సాటిస్ఫాక్షన్ జీవితంలో ఒక 40-50 క్యారెక్టర్లు ఉంటాయండి. సినిమా సక్సెస్కి నా క్యారెక్టర్ సక్సెస్ కూడా ఓ పిల్లర్. అలాంటి ఒక 40-50 ఉంటాయి. అంటే మచ్చుతునకంటే వాటిలో ఏం చెప్తారు? దహన పెళ్ళంటే ఒకటి, గాయం, రక్షణ, ఈ సత్యనారాయణ గారి సినిమాలు ఆమె, తర్వాత హలో బ్రదరు లాంటివి, ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో గణేష్. అయితే ఆమె అనే సినిమా చూసుకుంటే మీరు దాంట్లో ఫస్ట్ హాస్యం పండించారు, దాని తర్వాత కొంచెం సెంటిమెంట్ అది కూడా పండించారు, దాని తర్వాత లాస్ట్లోకి వచ్చేసరికి ఒక చిన్న వెల్నిజం టచ్తో దాన్ని ఎండ్ చేస్తారు కదా. సో ఇప్పుడంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అంటే షూటింగ్లు ఎలా చేస్తారు ఏంటి, అదంతా జస్ట్ యాక్టింగ్ అనేది. అప్పట్లో ఏంటంటే ఒక ఇది ఉండేది, అంటే ఎవరన్నా ఏదన్నా ఒక క్యారెక్టర్ చేస్తే బయట కూడా వాళ్ళని అలాగే చూడడం అలాంటివి ఉండేది. సినిమా తీసిన తర్వాత ఒక 6 నెలల పాటు నాతో ఆడవాళ్ళు సరిగ్గా మాట్లాడలేదండి. ఎవరు మాట్లాడారు అంటే కోపం. ఆ క్యారెక్టర్ అంత గొప్పది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, నాతో పెద్ద పెద్ద డైరెక్టర్లు చాలామంది చాలా మంచి వేషాలు ఇచ్చారు. కానీ ఈవి సత్యనారాయణ ఆయన రుణం తీర్చుకోలేండి, నన్ను పిండేశాడు. ఒక క్యారెక్టర్ కాదు, విభిన్న పాత్రలు వేయించి చాలా గొప్పగా చేశాడండి. ఆ విషయంలో ఆయన నమస్కారం మీ ద్వారా. ఒక పక్కన జంధ్యాల గారు చూసుకుంటే జంధ్యాల గారు, ఒక పక్కన ఈవీవి గారు, అంటే గురు శిష్యులు ఇద్దరు కలిసి మిమ్మల్ని అంటే మీ కెరీర్కి ఆద్యం పోసారండి. ఈనాటి పరోగతిగా ఆనాటి పునాది రాడు వీళ్ళు. రాజమౌళి గారి గురించి చెప్పుకుంటే కనుక ఇప్పుడు ఈ రోజు అంటున్నారు అందరూ RRR చేశారని, ఒక బాహుబలి చేశారు, ఒక పాన్ ఇండియా డైరెక్టర్. బట్ మీరు ఆ రోజుల్లోనే ఆయనతో ఒక 3 సినిమాల వరకు అయితే చేశారు కదా. అప్పుడు అనిపించేదా సార్ మీకు ఈయనలో చూస్తే విషయం ఉన్న డైరెక్టర్ అని? కొంతమంది మీరు పిచ్చేది కాదు కానీ మంచి డైరెక్టరు, మంచి ఫ్యూచర్ ఉందనిపించేది. మరి బాహుబలి చూసినప్పుడు ఏమనిపించింది సార్ మీకు? బాహుబలి RRR కంపేర్ చేశారు ఎప్పుడన్నా అనిపించింది? బాహుబలి చూసాను పార్ట్ 1. ఏమన్నా ఎలా చెప్పాము, మంచి డైరెక్టరు, పేరు రావడం చేయటం అది కొన్ని బాగుండని సినిమాలకు కూడా పేరు వస్తాయి. అటు కాదు కానీ ఈయన దగ్గర కొంచెం ఆ పెద్దోత్తు ఉన్నటువంటి గొప్ప డైరెక్టర్.
అని చెప్పుకో డైరెక్టర్లో ఇండియాలో ఆయన ఒకడు. అదే సార్. అయితే రామానాయుడు గారి గురించి ఈ రోజుకి చెప్పుకుంటాం, మూవీ మొగలు అంటాము, గ్రేట్ ప్రొడ్యూసర్ అని చెప్పి గిన్నీస్ బుక్లో కూడా ఎక్కిన పేరు. సో అంటే ఎలా ఉండే సార్, అంటే అప్పుడు ప్రొడ్యూసర్కి ఇప్పుడు ప్రొడ్యూసర్కి మీరు చూస్తే, అంటే సినిమాల మీద ఇప్పుడు వస్తున్న సినిమాల మీద మీకు ఒక ఒపీనియన్ ఉంది కదా, అంటే సర్కస్. ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్కి సినిమా అంటే ఏమిటో తెలుసండి. ఇప్పుడు సినిమా అంటే తెలియని వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, అది తేడా. సార్ ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది సార్, అంటే రామానాయుడు గారితో? నాతోనే కాదండి, అందరితో కూడా ఆయన చాలా చక్కగా స్వయంగా మాట్లాడటం, ఆర్టిస్టులు ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలో ఆయన ఎలా ఉపయోగించుకున్నారు. మంచి మనసున్న మనిషి అండి. పాత ఎన్టీఆర్ గారిని మీకు అంటే అభిమానం ఆయన అంటే. ఇప్పుడు కొత్త ఎన్టీఆర్తో మీరు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్తో మీరు సినిమాలు చేశారు కదా, సో ఈయన గురించి చూస్తే ఏమనిపించేది సార్ మీకు సెట్స్లో? అంటే ఈ రోజు అంటే ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ అంటున్నారు, యూనివర్సల్ స్టార్ అంటున్నారు, అప్పట్లో ఎలా ఉండేది మీకు? అంటే రాఖీ లాంటి సినిమాలతో యాక్ట్ చేసినప్పుడు ఆయనతో కలిసి. యువతరంలో నెంబర్ 1 అండి అది. డైలాడిక్షన్ కానీ, డ్యాన్సులు కానీ, యాక్షన్ కానీ అన్నీ మంచి పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్ట్. నెక్స్ట్ బన్నీ, నెక్స్ట్ కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు గారు, వీళ్ళ ముగ్గురు. అయితే యాక్చువల్గా శత్రువు అనే సినిమాలో మీరు మీ క్యారెక్టర్కి ఒక ఫుల్ అంటే ఆ రేంజ్లోనే ఒక అభిమానగణం ఎక్కువ ఉండేది సార్ యాక్చువల్గా ఆ రోజుల్లో. అంటే కోటా శ్రీనివాసరావు లాంటి ఆర్టిస్ట్ అనేది బాగా ఎలివేట్ అయిన సందర్భాలు, శత్రువు కానీ గణేష్ కానీ. అయితే శత్రువు సినిమాలో నేను విన్నది ఏంటంటే, ఒక సీన్లో ఏదో ఒక కొన్ని టేకులు అయిన తర్వాత ఒక తాగి వచ్చి ఒక చేశారు ఒక టేకు, అది బాగా హిట్ అయిందని చెప్పేసి అప్పట్లో ఒకటి చెప్పుకున్నారు సార్, అది ఎంతవరకు నిజం? అది తాగి వస్తే చేయగలుగుతామండి, ఊరికే సినిమా వాళ్ళకి ఇలా చెప్పాను అందరికి చెప్తుంటాను, మనం అంగుళం చేస్తే గదన్నర చేసామని చెప్తారు. తాగి ఆవిడ యాక్ట్ చేస్తాడు ఊరికే పిచ్చి మాట. కానీ నేనే కాదు, నా ఉద్దేశంలో తాగి ఆవిడ యాక్ట్ చేయడు, ఎక్కువ తాగొచ్చు, అది వేరు సంగతి తాగినప్పుడు. తాగి ఆవిడ యాక్ట్ చేయడే అంటే. కాకపోతే అది నాకు వంట పట్టడానికి కొంచెం ఎక్కువ టేకులు తీసుకున్నాను. ఎందుకంటే కోట రామకృష్ణ గారు ఆయనకున్న పర్సనాలిటీకి దానికి ఆయన చేస్తుంటే మనకు బాగా నవ్వు వచ్చేది. నా పర్సనాలిటీకి అలా చేయాలంటే కొంచెం కష్టమయ్యేది. దాన్ని కొంచెం సర్దుకుని ఏదో వంట పట్టేప్పుడు కొంచెం ఒక 7-8 టేకులు తిన్నాను. అయితే మీరు రావాలనుకున్న ఇండస్ట్రీకి రాలేదు, బట్ కాకపోతే ఏంటంటే వచ్చిన తర్వాత మీరు చేసిన పాత్రలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండే పాత్రలే చేశారు కదా సార్. నటన పరంగా మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు? ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్ నాకు నటన నేర్పింది మా అన్నయ్య గారండి, కోట నరసింహారావు గారండి. ఆయన నాకు మా తమ్ముడికి కూడా ఆయనే. తర్వాత భావనాచారి, దేశప్రధానమంత్రి గారు, వీళ్ళంతా. మీ నట ప్రతిభకి నవనందులు కొలువుదీరిని 9 నంది అవార్డులు మీరు సొంతం చేసుకున్నారు. సో ఇంత సాధించినా కూడా ఇంకా ఇలాంటి క్యారెక్టర్ ఒకటి నేను చేస్తుంటే బాగుండు అని డ్రీమ్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి కదా సార్, అన్నీ అనుకున్నాయన్నీ సాధించి. ఆ రోజుల్లో సినిమా ప్రభావం ప్రజల మీద ఉండేది, ఇప్పుడు ప్రజల ప్రభావం సినిమా మీదకి వచ్చింది. అది కాబట్టి బలానా క్యారెక్టర్ అనేది ఇప్పుడు ఏం లేదు. రకరకాల వేషాలు రకరకాలు పుడుతూ ఉంటాయి. అయితే డైరెక్టర్స్ అందరూ ఒక దారి అయితే కనుక ఆర్జీవి గారిది, ఒక రామ్ గోపాల్ వర్మ గారిది వేరే దారి యాక్చువల్లీ ఆయన చేసే విధానం కానీ, ఆయన సినిమా టేకింగ్ విధానం అదంతా కానీ. సో అప్పట్లో ఏంటంటే చాలామందికి అర్థం కాలేదంట ఆయన చేసింది ఏంటిది, చిన్న చిన్న చేసి పెట్టేయమంటాడు, టేక్ అంటాడు, కట్ అంటాడు, ఏం తీస్తున్నాడు అనేది కూడా అర్థం కాలేదంట చాలామందికి. సో మీరు ఆయనతో వర్క్ చేశారు కదా, వర్క్ చేసినప్పుడు ఫస్ట్లో ఎలా ఉండేది సార్, ఆయన మీద మీ అభిప్రాయం ఎలా ఉండేది? ఆయన అర్థం చేసుకోవడానికి ఒక సినిమా పట్టిందండి, ఒక సినిమా. తర్వాత 2వ సినిమా నుంచి ఆయన ఏంటో తెలిసింది. నాకు తెలిసినంత వరకు ఆయన ఇండియాలో ఉన్న బెస్ట్ డైరెక్టర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అయితే ఇప్పుడు మీరు నలుగురు అగ్ర హీరోలతో కలిసి చేశారు యాక్చువల్గా, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నలుగురు, చిరంజీవి గారు అండ్ వీళ్ళతోటి. సో మరి ఇప్పుడంటే మారారు, నటులు మారారు, తీసుకునే చేసే విధానం మారింది, సినిమాలో ఇదంతా మారింది. అప్పుడు ఎలా ఉండేది సార్, అంటే నటులు హీరోలతో మీ అనుబంధం ఎలా ఉండేది, వాళ్ళు ఎలా? బాగానే ఉండేదండి, ఏం గొడవలు ఉండేవి కాదు, ఎవరు పర్సనల్ విషయాలు మాట్లాడేవారు కాదు. సరదాగా యాక్షన్ గురించి దాన్ని సరదాగా జోకులు వేసుకోవడానికి తప్ప లేదు. సో ఇండస్ట్రీలో ముక్కుసూటితనం అనేది కొంచెం ప్రాబ్లం అని చెప్తుంటారు సార్. మీ ముక్కుసూటితనం ఎప్పుడన్నా మీకు ఇండస్ట్రీలో ప్రాబ్లం అయిందా? ఏం వచ్చిందేమో నాకు తెలియదు, నా దాకా ఏం రాలేదు. వచ్చి ఉంటే ఇన్నాళ్ళు బతకం ఇచ్చేవారు కాదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు మా అసోసియేషన్ అప్పుడు ఎలక్షన్లో కూడా వెళ్ళి మీరు మాట్లాడడం జరిగింది కదా, విష్ణు గారి సపోర్ట్గా కానీ ఇలాంటివి. సో అలాంటప్పుడు నేను అంటాం మీకు రిటర్న్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా? ఎందుకంటే సహజంగా వస్తాయండి. మోహన్ బాబు గారు అబ్బాయిని ఎందుకు సపోర్ట్ చేశారు అన్నాను. ఆయన మోహన్ బాబు కొడుకు అని మీరే చెప్తున్నారు కదా, అది ఏదైనా తప్పు చేస్తే మేము ఆడిట్ చేస్తున్నాడండి, జాగ్రత్తగా చెప్పండి సార్ అని చెప్పడానికి ఓ తండ్రి ఉన్నాడు. ప్రకాష్ రాజ్కి ఎవరున్నారు?
ఆయన సోదరుడు చెప్పింది ఆయన వినాలి, చేయాలి. అందుకని ఆయన సపోర్ట్ చేశాను అన్నాను. తప్పే ఉన్నాను. అదేండి. అయితే మోహన్ బాబు గారు కోపిష్టి అంటారు జనరల్గా. మీరు ఆయన బ్యానర్లో కూడా చాలా సినిమాలు చేశారు కదా, ఆయనతో కలిసి నటించారు కదా. అంటే ఆయన కోపం బేసిక్ ఎందుకు వస్తుంది? కోపం ఊరికే యాక్టింగ్ అంటే ఊరికి సరదా, కానీ ఆయన కోపం ఎందుకు ఉండదు మన మీద? మీ మీదని కాదు, మామూలుగా జనరల్ మీదైనా కానీ ఎందుకు కోపం? నాకు తెలిసినంత వరకు ఆయన ఏం కోపిష్టం కాదు, సరదాగా అది ఒక ఏదో క్యాకులేషన్ సీరియస్కున్నట్టున్నట్టు. అది కొంచెం ఆర్టిఫిషియల్ అని నా ఉద్దేశం. అయితే యాక్చువల్గా మీరు 3 తరాల నటులను చూశారు కదా సార్. ఈ 3 తరాల నటుల్లో మీకు అంటే స్వర్ణయుగం అంటాం కదా, సినిమాకి సంబంధించినంతవరకు స్వర్ణయుగం అంటాం కదా. అది క్వాలిటీ పరంగా కావచ్చు, లేదంటే ఎంచుకునే కథల పరంగా కావచ్చు. మీకు తెలిసినంతవరకు మీకు ఏది బెస్ట్ ఫేజ్ అనిపిస్తుంది వీటిల్లో? గొప్ప నేను కాలం మంచి పీరియడ్లో నటించానని అదృష్టం. అది ఆ రోజుల్లోనే ఉన్న కథలు కానీ ఆ సినిమాలు కానీ అదంతా కూడా ఇప్పుడు కొత్త సినిమాలు ఏమైనా చూస్తుంటారు సార్? అంటే మామూలుగా జనరల్గా టీవీలో వచ్చి చూస్తా కానీ నేను థియేటర్కి వెళ్ళేది లేదు. మొన్న మా ఎలక్షన్స్కి ముందు కూడా ఒక చిన్న మీటింగ్ జరిగింది. అంతకుముందు మా ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు అప్పుడు షియాజీ షిండే గారిని అంటుంటే మైక్ కూడా తీసేసుకున్నారు కదా మీ దగ్గర నుంచి వచ్చి. అంటే ఏం చెప్పాలనుకున్నారు? ఏం జరిగింది సార్ అక్కడ? అంటే తెలుగు వాళ్ళు ఎవరైనా తక్కువ కాదండి, మంచి నటుని తీసుకొచ్చి తీసుకురండి. అతను తీసుకొచ్చి ఎముడు వేషం వేస్తే అట్ట కదా. తెలుగు వాళ్ళకి ఏమిటంటే ఒక బ్రెయిన్లో ఒక కైకాల సత్యనారాయణ గారు, రామారావు అలాంటి మహానుభావులు ఫిక్స్ అయిపోయినారు. ఇతను ఏదో ఆడతో కంపేరిన పర్సనాలిటీ ఏముంది కాబట్టి అలాంటి వాళ్ళు చేయటం వల్ల తెలుగుదనం పోతుందని చెప్పడం నా అభిప్రాయం. అది వాళ్ళకి నచ్చలేదు, తీసేసారు. ఏం అనిపించాడు కదా ప్రొడ్యూసర్ పోయాడేవు. బట్ కాకపోతే మీ వయసు కన్నా రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా ఆ టైంలో. అది వాళ్ళకు ఉండాలండి, వచ్చు కదా. నన్ను అడుగుతారని వాళ్ళే. నేను అడగట్లేదు, నా అభిప్రాయం చెప్తున్నాను సార్. అంటే మరి ఆయన అడగండి, మీరు ఎందుకు ఇవ్వలేదు ఆయన కాదని. ఖచ్చితంగా సార్, అది కూడా అడుగుతాం యాక్చువల్గా. మరి ఎందుకు లాక్కున్నారు మైక్ వాళ్ళ? చెప్పేది మంచి మాటే కదా. ఆయన ఏం చెప్తున్నాడో వినొచ్చు కదా అన్నాను కూడా అడగచ్చు, ఏం తప్పు. అదే సార్. అయితే మీరు ఒక తెలుగే కాదు వేరే లాంగ్వేజెస్లో కూడా సినిమాలు చేశారు, అన్ని భాషల్లో. అన్ని అంటే ఇప్పుడంటే బాలీవుడ్ రకరకాల వుడ్లు అని పేర్లు వచ్చినాయి, కానీ మీరు అన్ని హిందీ అన్నింటిలో చాలా భాషల్లో చేశారు. అక్కడికి ఇక్కడికి మీరు చూసిన తేడా అంటే ఏం చెప్తారు? అన్ని రకాలుగాను తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పదండి, అందరినీ భరిస్తుంది. వాళ్ళు కొందరినే భరిస్తారు. మన ఇండస్ట్రీయే గొప్పది, మన ఇండస్ట్రీ ఉన్నంత ఓపిక. సో అంటే ఇప్పుడు మరి నెక్స్ట్ భాషలందు తెలుగు లెస్స అని ఎట్ట అంటారు. సినిమా చరిత్రలో తెలుగు సినిమా అంత గొప్పది. మరి మీరు చెయ్యాలనుకుని చేయలేకపోయిన పాత్రలు ఏమైనా ఉన్నాయి సార్? అంటే 1-2 పాత్రలు అనుకుంటాం కదా మనకి, ఇలా అంటే నాకు ఫలానా వచ్చిన పాత్రలల్లా చేసుకుని వెళ్ళడం అనేది. ప్రజలు నచ్చినవన్నీ నన్ను బాగా చేసినట్లు లెక్క. సో మరి బాబు మోహన్ గారిది అప్పుడుది మీద ఒక లెజెండరీ కాంబినేషన్. ఇప్పటికి మేము చూసినా కూడా అది దానికి టైం ఉండదు. అంటే అది ఒక 60 ఏళ్ళు చూసినా నవ్వుతారు, 15 ఏళ్ళు చూసినా నవ్వుతారు, 30 ఏళ్ళలో చూసి పెట్టుకున్నా కూడా నవ్వుతారు. అది ఆ హాస్యం వేరండి. ఇప్పుడు పనికిరాదు, ఇప్పుడు వేరు, అప్పటికి ఇప్పుడు చాలా. సో మరి ఇప్పుడు మీరు బాబు మోహన్ గారు కలిసి కూర్చున్నప్పుడు, ఇదివరకంటే ఇంటి పక్కన ఇల్లు కాబట్టి ఉండేది, ఇప్పుడు మరి మీరు బాబు మోహన్ గారు కలిసి కూర్చున్న సందర్భాలు ఏమైనా ఉంటాయా? అప్పుడు ఎప్పుడన్నా వస్తూనే ఉంటారు. ఆయన ఇప్పుడు పొలిటికల్గా బిజీ అయిపోయాడుగా, ఆయన వీలు చూసుకుని ఎప్పుడన్నా వస్తుంటాడు కదా, కాసేపు మాట్లాడుకుంటాడు. అలాగే బ్రహ్మానందం గారు వస్తాడు, కాసేపు శబ్దం మాట్లాడుకుంటూ వెళ్తారు. పాలిటిక్స్లో ఓడిపోయిన తర్వాత బ్రేక్ తీసుకోవడం అనేది జరిగేది సార్. బట్ మీరు గెలిచిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఇష్టం లేదండి, అందుకంటే రెండోసారి నుంచోవడం నాకు ఇష్టం లేదు, అందుకని అంటే ఫస్ట్ సారి నుంచి చూడడానికి రీజన్ ఏంటి సార్? ప్రజలకు సేవ చేద్దామనేనా, లేకపోతే వాజ్పేయి గారు ఏదో అనుకున్నాను, వాజ్పేయి గారు ఏదో చేద్దాం అనుకున్నాను. అది ఏదో సాధ్యనంత నా చేతనంత సక్సెస్ అయ్యాను. తర్వాత పాలిటిక్స్లో చాలా మార్పులు వచ్చేసినాయి, నాకు నచ్చలేదు. మనం వెళ్ళి నచ్చని దాంట్లో ఇరుక్కున్న కాంట్రవర్సీ అయ్యేదానంటే మెరకుండా కూర్చోండి. మొత్తానికి మరి మీ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు చాలామంది నటులు వస్తున్నారు, చాలామంది దర్శకులు వస్తున్నారు. మీ మాటలు ఏంటంటే ఎప్పుడు కూడా ఎందుకు మీరు అనుకుంటారు యాక్చువల్గా నా మాటలు ఎవరు వింటారు ఏదైనా కానీ, బట్ కాకపోతే ఏంటంటే నటులు దర్శకులు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ మీ వీడియోలు పెట్టి చూసుకుని చెప్పి వాళ్ళు అప్పుడప్పుడు పోస్టులు చేస్తుంటారు అనమాట. మీరన్న సోకాల్డ్ సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కోటగారు మాట్లాడిన మాటలు ఆణిముత్యాలు అని చెప్పి ఇలా రకరకాలుగా పెడతా ఉంటారు. సో మరి మీ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఏమన్నా సలహా ఇవ్వాలంటే కనుక ఏమి ఇస్తారు? ఏం లేదండి, నటన ఎక్కడ నేర్చుకోక్కర్లేదు. దయించి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి యువతకి చెప్పేది ఏంటంటే, నటినట్లకి 6 నెలలు 7 నెలల్లో చెప్తే వచ్చేది నటన కాదు,
సహజంగా మనం రాసి పెట్టి ఉండాలి. వస్తా కొంచెం శరీరంలో నీ బాడీలో కూడా ఆ నటన టింజ్ ఉండాలి. ఉన్నవాడు సక్సెస్ అవుతారు. కానీ జాగ్రత్తగా అలాంటి క్లాసులు గీసులు పట్టించుకోకుండా చక్కగా ఓల్డ్ సినిమాల్లో ఈటీవీ ఇవన్నీ బోర్డులు వస్తున్నాయి. జిమ్ని టీవీ బోల్డ్ సినిమాలు ఛానల్లో వస్తున్నాయి. చక్కగా పాత సినిమాలు చూడండి. వాళ్ళు డైలాగ్ డిక్షన్ ఎక్కడ మారుస్తారు. ఇప్పుడు గుమ్మడి గారు లాంటి అన్నారు. ఆయన తెలుగు మాట్లాడడం చక్కగా స్పష్టంగా అక్కడ ఆపాలి, అక్కడ కోపం రావాలి, అక్కడ చక్కగా దాని తగ్గట్టు ఎక్స్ప్రెషన్లు అన్నీ కనపడుతుంటాయి. వాళ్ళని చూసి నేర్చుకోవడం. సరే సార్. అక్కడ చూడటం, అద్దం ముందు ఉంటుంది చేసుకోవడం. నువ్వు ఒకటి చెప్తే వచ్చేది కాబట్టి చెప్పే వాళ్ళకి కూడా అర్హత లేదు. అది సరే సార్. మీ పుట్టినరోజు సందర్భంగా మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం ఇచ్చారు. విలువైన సమయాన్ని ఏం లేదండి. మీ భావాలు మీరు అడిగారు, నా భావాలు నేను చెప్పాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ టీవీ వారికి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ 40 సంవత్సరాల నుంచి నన్ను పెట్టి పోషిస్తున్న నటనలో నన్ను అభిమానం చూపించి అంత పైకి తీసుకొచ్చినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ పాదాభివందనం, నమస్కారం. మీకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. నమస్కారం, ధన్యవాదాలు.